నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ సందీప్. జై భీమ్. జై భీమ్ జైపూరి. బాగున్నారా? బాగున్నా. చాలా రోజుల నుంచి మీ పాటలు సోషల్ మీడియాలో బాగా వింటున్నాం. చాలా నాకు మైండ్కి ఎక్కిన పాట అంబేద్కర్ పాట. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే. ఆ పాటతో మనం శురు చేద్దాం ఒకసారి. ఆ పాట, ఈ పాట రేలారే రేల గంగ యూట్యూబ్ ఛానల్లో తను ఈ పాట చేయాలనుకున్నప్పుడు, అంటే దీనికంటే ముందు మాన్కోట ప్రసాద్ రాసినటువంటి పాట ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి. ఆ పాట పాడిన తర్వాత అంబేద్కర్కి సంబంధించిన పాటలు ఏదన్నా కూడా కొద్దిగా మెలోడీ వర్షన్ అంటే సందీప్తో వాడిస్తే బాగుంటుంది, ప్రజలలోకి వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచన చాలా మందిలో ఉన్నది కళాకారులలో. అందులో భాగంగానే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుండా అనే పాట గంగా తన యూట్యూబ్ ఛానల్కి చేయాలనుకున్నప్పుడు ఈ పాట పాడతావా సందీప్ బాగుంటుంది, ప్రసాద్ అన్న ఛానల్లో నువ్వే వాడినావు కదా, ఇది బొమ్మ కాదురా, అది బాగా పబ్లిక్లోకి వెళ్ళింది కాబట్టి ఇది నువ్వు వాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా, పాడుతావని అడిగితే నేను దానికి వెంటనే ఖచ్చితంగా వాడతా, పాడాలనేది కూడా నా ఇంట్రెస్ట్ అని చెప్పిన. ఒకసారి మత్స్యదేవేందర్ అన్న రాసినటువంటి పాట. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవరాశికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవితను అంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదిటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమన్నా ఉందా సందీప్? వాయిస్ అసలు మామూలుగా లేదు అసలు, నిజంగా చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నారు అసలు. కానీ ఈ పాట కూడా ఎంత బాగా రాసిండు మత్స్యదేవేందర్ సార్, చాలా ఎక్సలెంట్ అసలు. ఆయన జీవిత చరిత్ర మొత్తం ఈ పాటల్ని ప్రజలకు చూపించిండు. ఒక మాటలో చెప్పుకోవాలంటే మంచి పాట, చాలా బాగుంది. మీరు కూడా చాలా బాగా పాడిరు ఆ పాట, ఎక్సలెంట్ ఫోకస్ అయింది, ప్రజల్లోకి ఎక్కువ జనం గుండెల్లోకి వెళ్ళిపోయిన పాట ఏది అంటే ఈ పాట అని చెప్పుకోవచ్చు మనం. అంటే నేను విన్న దాంట్లో అయితే ఇంకొక పాట కూడా ఉంటది, ఆ పాట కూడా మీతో పాడిపిస్తాను నేను. ఆ పాట కూడా మీరు పాడిన పాట చాలా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళిపోయిన. తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ ఒకసారి ఇక సారథిలోకి వెళ్ళిన తర్వాత కొంత ప్రభుత్వ పథకాలు గవర్నమెంట్ చేస్తున్నట్టు అనేక స్కీమ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినాము. కానీ మళ్ళొక్కసారి నన్ను ప్రజలలోకి తీసుకొచ్చిన పాట ఇది ఏమైపోయే వాళ్ళేమో కంటే ముందే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి. అది దాని సందర్భం ఒకసారి చెప్పి పాడ. దాని సందర్భం ఏంటంటే యాక్చువల్గా ప్రసాద్ అంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఆ రోజు భూమి పూజ ఉండే నెక్స్ట్ డే. అంతకంటే ముందే ప్రసాద్ రాసిండు, సెక్రటేరియట్ లో వాడిండు, తనే వాడిండు, లైవ్ ప్రోగ్రామ్ లో వాడిండు. నేనే అడిగిన, మేము యాక్చువల్గా ప్రసాద్ నేను బావ అని పిలుచుకుంటాం, బావ ఈ పాట నేను పాడతా బాగున్నది, కొద్దిగా నాకు వీలైతే నాకు ఇస్తే బాగుంటుంది అనేది నేను తనకు చెప్పిన. పర్లేదు బాగుంది వాడేసే ఓకే అని అన్నాడు. మ్యూజిక్ చేయించినాం, దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ మామిడారి కృష్ణ గారి సహకారంతో నాకు తెలిసి చాలా పాటల తర్వాత దండము మా దీనబంధులకు,
మంచి మంచి మల్లెలేరి అంటే అప్పుడున్నటువంటి పాటల తర్వాత అంబేద్కర్ మీద మళ్ళొక్కసారి మేము కొత్తగా ఇప్పుడున్న ట్రెండ్కు పరిచయం చేసిందంటే ఇది బొమ్మ కాదురా పాట నేను స్టార్ట్ చేసినాం. దాని తర్వాత ఇక అనేకం వచ్చినాయి, చాలా పాటలు వచ్చినాయి. అంటే ఒక పాట స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా చాలా వచ్చినాయి పాటలు. అది నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట. చాలా మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు కాల్ చేసి నన్ను మంచిగా అప్రిషియేట్ చేసినటువంటి పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబావాడే నా ఉదయించి నాడులే, అవమానాలెదురైతే ఎదురించి నాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయ్యిండు, అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఏమన్నా వాడుతున్నావా సందీప్, ఎక్సలెంట్. అసలు నీ వాయిస్ లో ఇంటుంటే వినబుద్ధి అవుతుంది, ఇంత అమృతం పోసుకొని ఉన్నవేమో ఆ గొంతులో, అంత బాగొస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇది అమృతం అనంటే అమ్మాయి ఇచ్చిన గొంతుది, అంతకుమించి ఇంకేం లేదు. మనకి సంగీతం నేర్చుకున్నది లేదు, లేకపోతే మనకట వెనక ముందు తరాలు ఇంకెక్కడ ఉన్న వాళ్ళు లేరు. ఇది ఎందుకో ఇట్లా వచ్చేసింది అంతే. చాలా బాగుంది. ఇంకా నేను మీ గురించి అడగాలనుకున్నది ఫస్ట్, సరే పాట రూపంలో మనం ముందుకు తీసుకొచ్చినాము, మీరు ఎక్కడ అంటే మీ నేపథ్యం, మీ ఊరు కానీ ఎక్కడ? మాది సొంతం వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్నది, తిరుమలగిరి మండలం, గుండెపూరి గ్రామం. మాది గీత కార్మిక కుటుంబం. గీత కార్మికుల కుటుంబం అంటే నాన్న తాళ్ళెక్కేటాడు, వ్యవసాయం మరియు గీత కార్మిక కుటుంబం. నాది ఇంటర్మీడియట్ అంటే స్కూల్ వచ్చేసి మా సొంత ఊర్లోనే, గవర్నమెంట్ దాంట్లోనే, మొత్తం కంప్లీట్ గా అన్ని గవర్నమెంటే. ప్రైవేట్ అంటే ఇక మాకు తెలిసిన మా ఊరికి సంబంధించిన ఒక తెలిసినని ఆయన ప్రైవేట్ స్కూల్ పెడితే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళండి. అది 9th 10th, మిగతాదంతా గవర్నమెంట్ స్కూలే అంతే. ఇంటర్మీడియట్ వచ్చేసి తుంగతుర్తి గౌడ్ జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి సూర్యాపేట ఎస్వి కాలేజ్, ఇంకా డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వైపు రావడం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అవార్డు తీసుకున్నాం అనేది అనుకున్నారు, అది ఏ సందర్భంలో? యూనివర్సిటీలో కాదు, నేను డిగ్రీ చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అన్ని కాలేజీలతోటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని పెట్టారు. అందులో మా కాలేజ్ నుండి నేను ఇంకా మిగతా అన్ని విభాగాల నుండి, అటు డ్యాన్స్, ఇటు ప్రో సింగింగ్, సోలో సింగింగ్, గ్రూప్ సింగింగ్ అన్నిటికి అయితే నేను మా ఎస్వి కాలేజ్ నుంచి నన్ను పంపించడం జరిగింది గ్రూప్ సింగింగ్ అండ్ సోలోకి. అందులో సోలోలో ఫస్ట్ వచ్చిన, గ్రూప్ లో సెకండ్ వచ్చిన. ఎక్సలెంట్. అన్ని ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 75 to 80 కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అన్ని విభాగాలలో మా కాలేజీలో దేనికి రాలేదు, కానీ నాకు వస్తుందనే హోప్ ఖచ్చితంగా ఉండే. మా ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సార్ అని ఉంటాడు, ఖచ్చితంగా మనకు సందీప్ అయితే ఖచ్చితంగా మనకు ఒక గోల్డ్ మెడల్ అయినా పట్టుకురాగలుగుతారని నమ్మకం, ఒక భరోసాతో ఉండే. అప్పుడు నేను ఎన్ఎస్ఎస్ కూడా ఉండే, ఎన్ఎస్ఎస్ లో పనిచేసేది డిగ్రీ చేస్తున్నప్పుడు. మాకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ సార్ అని అంటాడు, మేమంతా ఒక టీమ్ గా వెళ్ళినాము. అప్పటికే నాటకాలు అవన్నీ అయిపోయినాయి, ఈ ఎండ్లో కూడా మాకు అవకాశం రాలేదు. ఆ కాంపిటీషన్ లో మా వాళ్ళు తట్టుకోలేకపోయారు. కానీ నేను సింగింగ్లో ఖచ్చితంగా, అంటే ఏం వచ్చేటట్టు లేదు, వెళ్ళిపోదామని మాకు సత్యనారాయణ సార్ అన్నాడు. అరే ఇక్కడ నాకు తెలిసి రాకపోవచ్చురా, ఇంత కాంపిటీషన్ ఉంది ఏడా అంటే, లేదు సార్ ఉందామని చెప్పినాం. మా ప్రిన్సిపాల్తో మాట్లాడిండు, అంటే లేదు సందీప్ మా పిల్లగాడు తీసుకొస్తారు ఖచ్చితంగా. ఎంత నమ్మకం, అంతే ఉన్నా. వాళ్ళు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో అదే నమ్మకం ప్రకారం సోలోలో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది, గ్రూప్లో సెకండ్ వచ్చింది. సూపర్, అసలు ఎక్సలెంట్. దాని మీద అప్పుడు నేను పాడిన పాట ఏంటంటే, దేవరకొండ లాంటి ప్రాంతాలలో కావచ్చు, గిరిజన ప్రాంతాలలో ముఖ్యంగా పిల్లల్ని అమ్ముకోవడము,
కొంత వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చిన్నప్పుడు అంటే పుట్టగానే వెంటనే అమ్మడం, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అయితే వాళ్ళని చెత్త కుప్పలలో వేయడం, ఇట్లాంటి సందర్భంలో ఎర్ర ఉపాలని రాసినటువంటి పాట నాకు బాగా ఆ టైంలో అంటే కాలేజ్ డేస్లో నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట. ఎక్కడ పోయినా కూడా ఈ ఒక్క పాట పాడిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్ నాకే అక్కడ డిసైడ్ అట్లుండేది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మాక్సిమం అదే పాట. వాయిస్ కూడా అట్లే ఉందిలేండి. ఒకసారి పాడరా పాట. రక్త మాంసాలను ముద్ద చేసి అమ్మ ప్రాణమే ఊపిరిగా పోసి నవమాసాలు మోసి కని పెంచిన తల్లి చెత్త కుప్పల్లోన పడవేసినది. అయ్యో మా అమ్మ 9 నెలలు మోసి పురిటి నొప్పులను తీసి పదిలంగా బొడ్డును గోసి చనుబాలకు దూరం చేసి అంగట్లోన బొమ్మల చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. మాతృత్వమే మంట గలిసిందా, శత్రువులుగా మమ్ము చేసిందా, మానవత్వమే జారుకుందా, దానవత్వమే మేలుకుందా, మనిషన్నదే దూరమయ్యిందా, పెంచుటే భారమయ్యిందా, బతుకులను భారం చేసి బంధాలనే దందగా మార్చుతుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. కొంచెమైన దయచూపలేరా పెంచే మార్గమే కానరాదా, కన్న ప్రాణమే కొట్టుకోదా పేగు బంధమే యాదిరాదా, తనువుకు ప్రాణం పోసి కంటికి రెప్పోలెగాసి పొత్తిళ్లలో అదుముకొని గుండె గూటిలో నాగింత చోటియలేరా. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. చెట్ల మీద పక్షుల జూడు ముచ్చటైన సక్కని గూడు, కట్టుకున్న గడ్డి గూడు కానలేరా కండ్లతో నేడు, కీచుమనే పిల్లల జూడు కప్పుకునే రెక్కల గూడు, కటికెలై కాసుల కోసం పశువు పక్షుల కన్నా హీనమవుతుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించుండ్రి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపుండ్రి. అంటే ఆ నెత్తురు గుడ్డు ఒక పాట రూపంలో ఆ తల్లిదండ్రులు అడుక్కుంటున్నటువంటి పరిస్థితిని కండ్లకు కట్టినట్టు అమరుడు గుండెలకు అంతే అత్తుకుపోయే పాట. ఇదే పాట నాకు అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి. చాలా బాగుంది పాట, మరి మామూలుగా లేదు అసలు. అంటే ఆ పిల్లల గురించి, ఆ ప్రేమ గురించి, అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని వేడుకునేటువంటి సందర్భం. అంటే మా పరిస్థితికి ఇది ఇట్లా మమ్మల్ని ఇట్లా చేయకుండా మా పిల్లలే వాడుకునేటటువంటి పాటని. అవునవును. ఇంకోటి, మీరు ఈ పాట ఎందుకు పాడాలనుకున్నారు, అసలు ఈ ఉద్యమంలోకి ఎందుకు వచ్చారు? జనరల్గా పాడుకొని జాబులు చేసుకొని స్టడీ ఎవరి లెక్కలో వాళ్ళకు ఉండే వాళ్ళు ఉంటారు, కానీ ఈ పాట పట్టుకొని పాటే ప్రాణంగా ఎందుకు ఇట్లా వచ్చిన సందర్భం ఏంటి? అంటే ముఖ్యంగా నేను ఉన్నటువంటి ప్రాంతం అంతా అది ఉద్యమాల ప్రాంతం. తుంగతుర్తి అంటేనే సాయుధ పోరాటానికి అనేక మంది కారుపోతులు అంజన్న అని ఉంటాడు, అనేక ఇటువైపు వస్తే మారోజు వీరన్న, కొద్దిగా అసంటో వెళ్తే ఎల్కపల్లి బండి యాదగిరి, అటు భీమరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళంతా ఉద్యమాలకు ఒక సాయుధ పోరాటానికి పురుడు పోసినటువంటి ప్రాంతం మా తుంగతుర్తి. కాబట్టి ఎందుకో నా మీద మొదటి నుంచి కూడా సినిమా పాటలు పాడాలి, ఇంకా జానపదాలు పాడాలనే అవకాశం లేకపోలే. అంటే నాకు అటువైపు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ స్కూల్లో పాడినా కూడా ఆ టైంలో సినిమా పాటల కంటే ఎక్కువ ఇట్లాంటి పాటలు పాడితేనే కొంత చప్పట్లు కొట్టేవాళ్ళు, కానీ మనల్ని ఎంకరేజ్ చేయాలనుకునే మా టీచర్స్ కూడా సినిమా పాట కాదు ఇంకేదైనా మంచి పాట పాడేదన్న, విప్లవ పాటలు ఇట్లాంటి ఎక్కువ నాతో పాడించి ప్రజలకు సంబంధించినటువంటి పాటలు ఇట్లాంటివి ఎక్కువ పాడేది నేను. కాబట్టి నేను నా నేపథ్యం కూడా ఇటువైపు ఎక్కువ ఉన్నది కాబట్టి ఇటు సైడే వచ్చేసాను.
స్ఫూర్తి ఎవరు మీకు పాటలు అంటే మిమ్మల్ని నేర్పించి అంటే ఇట్లా రా అని చెప్పడానికైనా ఎవరైనా మీకు? అంటే నాకు నాకు గర్జన అన్న పాటలు అంటే చాలా ఇష్టము. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ నేను క్యాసెట్లలో వినే పాటలు కానీ విప్లవాలకు సంబంధించిన పాటలు ఎక్కువ గర్జన అన్న పాటలు వినేది, బాగా వినేది. కానీ నేను కంటిన్యూగా అంటే ఇట్లా ఈ వేదికల వైపు రావడానికి నాకు తెలిసి నేను చదువుకొని మంచి ఎంప్లాయీని అయ్యేటోని కావచ్చు. నేనున్న హైట్కి నేను ఎన్ఎస్ఎస్లో 1100 మెంబర్స్కి రన్నింగ్ కాంపిటీషన్ బట్టి ఎన్ఎస్ఎస్ అంటే ఎన్సిసి సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మా ఎస్వి కాలేజీలో 1100 మెంబర్స్కి రన్నింగ్ పోటీలు పెట్టారు. అందులో నేను ఫస్ట్ వచ్చిన ఎన్సిసి కోసం. ఫస్ట్ సెకండ్ వచ్చిన నేను ఆ రన్నింగ్ పోటీలలో. కానీ వాటి వెళ్ళేవాడిని. కానీ మా ఊరు పక్కనే ఏపురు సోమన్న వాళ్ళ ఊరు ఉంటుంది, వెలిశాల. అది మా అమ్మమ్మ ఊరు, వెలిశాల. నేను 8th 7th నేను అక్కడ చదువుతున్న టైంలో సోమన్న మా స్కూల్కి వచ్చి పాటలు పాడేది. సోమన్నది అదే ఊరు, సొంతం వెలిశాలనే. మా గుండెపూరి నుండి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది వెలిశాల. మేము నడుచుకుంటూ వెళ్ళేది ఆ టైంలో మా ఊరు నుండి. నేను అక్కడ చదువుతున్న టైంలో సోమన్న అక్కడ మా స్కూల్కి వచ్చేది. అంటే August 15th కానీ January 26th కానీ ఇంకేదైనా స్పెషల్ ఈవెంట్స్ అట్లా ఏమైనా ఉంటే మా స్కూల్లో సోమన్న వాడేటోడు. ఆ సందర్భంలో నేను వాడుతున్న టైంలో నన్ను సోమన్న గుర్తించి ఏమైనా కార్యక్రమాలు ఉంటే చెప్తా రా నాన్న ఖచ్చితంగా అన్నాడు. అప్పటికి సోమన్న అరుణోదయాలనే ఉన్నాడు, ఇంకా బయటికి రాలేదు. తప్పకుండా అని చెప్పిన. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తుంగతుర్తిలో చదువుతున్న సందర్భంలో కొద్దిగా సోమన్నకు దగ్గర అవ్వడము, సోమన్నతో పాటు ఇంకా వేదికలు కంటిన్యూగా వెళ్ళి అట్లా తెలంగాణ ఉద్యమము, బహుజన ఉద్యమాలు. అప్పటికే ధూమ్ధామ్ అంటే నాకు తెలిసి ఉమ్మడి మన తెలంగాణ మొత్తంలో కామారెడ్డిలో జరిగింది. నల్గొండ నకిరేకల్లో ఒక ధూమ్ధామ్ పెట్టాము. నకిరేకల్లో అప్పటి తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఎక్కువ నేను ఇంకా సోమన్నకు దగ్గర అయినా. తెలంగాణ ఉద్యమం టైంలో ధూమ్ధామ్ పెట్టాలి అంటేనే మళ్ళీ ఒకసారి గద్దరన్నని నల్గొండకి తీసుకురావాలి, నకిరేకల్కి తీసుకురావాలంటేనే చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అప్పటికే నయీం సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు గద్దరన్న లాంటి వాళ్ళు ఎదుర్కొని, లలితక్క చనిపోయిన తర్వాత, వీరన్న ఎన్కౌంటర్ అయిన తర్వాత గద్దరన్న నకిరేకల్కి రావాలి. అట్లాంటి సందర్భంలో చెరుకు సుధాకర్ అన్న ఆధ్వర్యంలో మేమందరం అక్కడ ధూమ్ధామ్ పెట్టినాం. సోమన్న ఆధ్వర్యంలో జరిగింది. మేము అప్పుడు ఒకటి సొంతంగా ఒక వేదికను ఏర్పాటు చేసిండు సోమన్న, బహుజనం పాట అని. సోమన్న ఏర్పాటు చేసిండు బహుజనం పాట అని. ఆ బహుజనం పాటలో మేమందరం ఉండి ఆ వేదిక నుండే ఏ కార్యక్రమం చేసినా బహుజనం పాట అనే వేదిక నుంచి ఎక్కువ కార్యక్రమాలు చేయడం జరిగింది సొంతంగా. అంటే వేరే వాళ్ళు చెప్తే పోయిన దానికంటే ఎక్కువ బహుజనం పాట ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం యాత్ర చేసినాము. బహుజనం పాట ఆధ్వర్యంలో నకిరేకల్లో ధూమ్ధామ్ పెట్టాము. అప్పుడు అందరి తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజా కళాకారులు అందరినీ తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే గద్దరన్న వస్తాడా రాడా అనేది ఒక డౌట్ ఉండే. ఎందుకంటే అప్పుడు నయీం కొంత బెదిరింపులకు గురి చేయడము, రావద్దు నువ్వు అనడం, ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. కానీ చివరి మినిట్లో ర్యాలీలోకి ఎంట్రీ అయ్యాడు గద్దరన్న ఏపురి సోమన్నకి కొంచెం దగ్గరగా ఉంటట్టు అనిపిస్తుంది. అవునవును, ఉంటారు కదా, అది పరిస్థితి. మొత్తానికి ఏపురి సోమన్న ఈ లైన్లకు తీసుకొచ్చిండు మిమ్మల్ని. 100% అది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్న టైంలో ఎక్కడంటే నిడమనూరు ప్రాంతంలో ఒక ధూమ్ధామ్ జరిగింది. అక్కడ నేను ఆ రాతి బొమ్మల్లో ఉన్న పాట పాడిన. ఒకసారి పాడరా? రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియగలవా, నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. ఈ పాట పాడినప్పుడు రస్మై బాలకృష్ణ లైవ్ లో చూసిండు. తమ్ముడు నువ్వు బాగా పాడుతున్నావు, నేను కార్యక్రమాలు ఉంటే చెప్తా, ఖచ్చితంగా మనం కలిసి పనిచేద్దాం తమ్మి అని 1-2 సందర్భంలో నా నెంబర్ తీసుకున్నాడు. అప్పుడు ఏదో గోరెంటెంకర్కి సంబంధించిన మోదుగు పూలు ఏదో బుక్ ఉండే, ఆ బుక్ లో రాసుకున్నాడు నా ఫోన్ నెంబర్. తర్వాత ఎల్బీ నగర్ లో ఒక కార్యక్రమం జరిగితే దానికి తను చెప్పిండు, నేను వెళ్ళిన. అట్లా కంటిన్యూ రస్మైనతో ఎక్కువ జర్నీ చేసిన. సోమన్న తర్వాత నేను ఎక్కువ పని చేసింది ఏంటంటే రస్మై బాలకృష్ణ. నేను కొంత ఇప్పుడు నిలబడగలిగిన అంటే రస్మై తెలంగాణ వచ్చిన తర్వాత సాంస్కృతిక సారథిలో కూడా ఇక్కడ స్టేట్ లో జరిగే ప్రతి కార్యక్రమంలో కొంత నాకు ఎక్కువ అవకాశం ఇచ్చి ముందు పెట్టిండు రస్మై బాలకృష్ణ. సాయి చంద్తో మీ పరిచయం అంటే మీ స్నేహం కానీ, సాయి చంద్ చనిపోయిన తర్వాత
చాలా వేదికలు ఎక్కువ మీరే ఓనప్ చేసుకున్నారు. అవును. అంటే నేను సాయి చందన్నతో మాకున్నదంటే ఉద్యమ సంబంధమే. తెలంగాణ ఉద్యమంలో అటు తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నా కూడా కాబట్టి ఎక్కువ ఉద్యమాలతోనే సంబంధం ఉండే. కానీ సాయి చందన్న చనిపోయిన తర్వాత ఎట్లా ఈ వేదిక ఎవరు చేయగలుగుతారు ఏంది అని అనుకున్నప్పుడు కొన్ని వేదికలు అట్లా కంటిన్యూ అవుతున్న టైంలో చనిపోయిన రోజే మా దగ్గర కేటీఆర్ అన్నది మీటింగ్ ఉన్నది అదే రోజు. అప్పటికే 2 times పోస్ట్ పోన్ అయింది ఆ మీటింగ్. ఆ రోజు నేనే వెళ్ళిన తుంగతుర్తి తిరుమలగిరిలో జరిగింది కిషోర్ అన్న నాయకత్వంలో. అప్పటికే కిషోర్ అన్న చెప్పిండు ప్రోగ్రామ్ ఉంటుంది నువ్వే చూడాలని. అట్లా కంటిన్యూ వెళ్ళిపోయినా. ఎందుకంటే నాకు అంతకంటే ముందు సారథిలో పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, ఆ వేదికను నడిపించేటువంటి అన్ని పాటల విషయంలో అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పాటలు, ఆ స్కీమ్స్ అవన్నీ నాకు ఐడియా ఉంది కాబట్టి అట్లా నాకు పెద్ద ఈజీ అయ్యింది. కొత్తగానే నేర్చుకొని కొత్తగా వాడాలి ఆ పరిస్థితి లేదు. నేను అప్పటికే అవకాశం ఉన్న కాడికి నా సాయి చందన్న పోలేని వేదిక ఏదైనా దూరం లాంగ్ జర్నీ అట్లా ఏమన్నా ఉన్న నేను వెళ్ళా అన్న ఉన్నప్పుడు కూడా. వెళ్ళిన తర్వాత ఇక పార్టీ కాబట్టి నేను మ్యాక్సిమం సారథిలో ఉన్నా లేకున్నా ఒకటే. ఇలాంటి సందర్భంలో పార్టీ వైపు నిలబడాలి. ఇంత తెలంగాణ కోసం ఇంత కష్టపడినటువంటి పార్టీ, తెలంగాణని ఇంతగా డెవలప్ చేసినటువంటి కేసీఆర్ గారితో కావచ్చు, మిగతా మా జిల్లాకు సంబంధించిన జగదీష్ అన్న అంటే వీళ్ళందరితో కలిసి జర్నీ చేయాలి. ఒక కొత్త నాయకత్వం అవసరం ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో పార్టీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు సారథిలో చేయట్లేను. అంటే నేను కరీంనగర్లో ఒక పాట పాడినా. అక్కడ మా సారథి మీద మీటింగ్ నడుస్తున్నది ఇక్కడ, నేను పోయి అక్కడ పాట పాడినా. ఏం పాట? సారథి మీద రివ్యూ నడుస్తుంది. అంటే మా కళాకారులు అందరితోటి జూపల్లి కృష్ణారావు ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ నడుస్తున్న టైంలోనే కరీంనగర్ లో మీటింగ్ నడుస్తుంది. అక్కడ నేను వద్దురా నాయన కాంగ్రెస్ పాలన పాడినా. వెంటనే సస్పెండ్ చేసిరు నన్ను అక్కడనే ఉండి. పాడిన తర్వాత సస్పెండ్ చేసిరా? పాడిన తర్వాత ఈ పాట పాడిందని సస్పెండ్ చేసిరా? అంతే. అది అంటే నువ్వు ఇప్పుడు తెలంగాణ పార్టీలో అప్పుడు నువ్వు సారథిలో చేసినావు కదా, అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మీకు తేడా ఏమన్నా అనిపిస్తుందా? పాట రూపంలో చెప్పనా? చెప్పేస్తా. ఏ రూపంలో చెప్పు. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతుండ్రు. వద్దురా అరెరరే వద్దురా అరె చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. అరెరరే రైతు బంధులే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే ఆశపడితే మోసమాయే. కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతే లొల్లి పెట్టి దాడులకు దిగుతుండ్రు. వద్దురా అరెరరే వద్దురా అరె చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఇక కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని మాయ మాటలు చెప్పి ఓట్లు బాగా పొందినారు, మాయ మాటలు చెప్పి ఓట్లు బాగా పొందినారు. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. ఈ పాటతోనేనా సస్పెండ్ చేసింది? ఈ పాట అంతకంటే ముందు నల్గొండ జిల్లాలో పడిన రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాగలిగే అర్హత ఉందంటే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కొంత వాళ్ళకు ఉండే, కానీ ఒక్కసారి కూడా మినిస్టర్ చేయలేదు. ఈ మాయ మాటలు చెప్పిండు, చెప్పరాని అన్ని చెప్పిండు. మెగా డిఎస్సి అన్నాడు, 100 రోజులలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పారు, అధికారంలోకి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది, ఓకే, రాజకీయ పార్టీ కాబట్టి ఇక అదో ఇదో చెప్పాలి వచ్చారు. కానీ 10 సంవత్సరాలలో కృష్ణానది మీద కంప్లీట్గా సెంట్రల్ పరిధిలోకి పోకుండా కేఆర్ఎంబిని కాపాడిందనంటే కేసీఆర్ గారు. కానీ వచ్చిన నెల రోజుల లోపట్లనే కృష్ణానది మీద పూర్తి రైట్స్ ని తీసుకెళ్లి కేంద్రం చేతులలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు ఎంతో కొంత ఈయన గురువు కాబట్టి కొంత అటువైపు అవకాశాలు ఇచ్చిరని నాకెందుకు ఆ టైంలో ఆ వేదిక మీద పాడేసిన, నల్గొండ వేదిక మీద పాడేసిన. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో నా 420
ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మ లెక్కలకు కొట్లాట పెట్టావు. ఈ పరిస్థితి ఎప్పుడైనా బస్సులలో కొట్టుకునే చరిత్ర ఉందా తెలంగాణలో? కొట్టుకున్నారంటే నీళ్ళ కాడ, వెనకట నీళ్లు లేనప్పుడు నీళ్ళ బిందెల కాడ కొట్టుకునేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సులలోనే ఎక్కువ జుట్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మ లెక్కలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు. ఈ పాట ఈ 2 పాటలతోటి సస్పెండ్ చేసి వీడిని చేస్తేనే కరెక్ట్, వీడు ఎక్కువ చేస్తుంటా అంటే నకరాలు చేస్తున్నాడు అని సస్పెండ్ అయినా. అయినా నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి ఒకటి మంచిది తెచ్చిండు పథకం, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ బస్ అని తెచ్చి. ఏమన్నా చక్కదనం ఉందా? కావాల్సింది ఏంటిది? విద్యా వైద్యం. ఈ 2 గనక మనం సమానంగా ప్రజలకు అందించగలిగితే మనకి ఈ చిన్న ఈ బస్సులలో పోయే బస్ ఛార్జ్ ఈ పెద్ద సమస్య కాదు. విద్యా వైద్యం ఫ్రీ పెట్టిన తర్వాత ఇవాళ రేపు 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకొని బస్సు ఎక్కలేని పరిస్థితి లేరు ప్రజలు. కానీ పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేయడంలో భాగంగా, ఎందుకంటే బస్సులు పెడతారు, బస్సులలో కొట్టుకుంటారు, ఇది చేయాల్సిన పనులన్నీ పక్కకు పోతే ఆ కొట్టుకునేది ఎక్కువ హైలైట్ అవుతుంది. ఓకే సందీప్, బీఆర్ఎస్ పార్టీలో మీటింగ్లు గంటల కొద్దీ, ఎన్ని గంటలైనా కూడా మీరు ఓనప్ చేసుకొని నడిపించేవాళ్ళు, ఎట్లా సాధ్యమైంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ వేదికనే అంటే కామన్గా బీఆర్ఎస్ పార్టీ అంటేనే కళాకారులకు కొంత ఎక్కువ అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీతో మొదటి నుంచి నాకు కాంగ్రెస్ వేదిక ఎక్కి పాడిన అలవాటు లేదు, బీజేపీ వేదికలు ఎక్కింది కూడా. అంటే ఉద్యమంలో కూడా ఏ కార్యక్రమం అయినా కూడా పాడితే బీఆర్ఎస్ పార్టీ వేదికలు, దాని తర్వాత ఉద్యోగ సంఘాలు పెట్టేటువంటి వేదికలు. కానీ సపరేట్గా పోయి బీజేపీ వాళ్ళతో కానీ కాంగ్రెస్ వాళ్ళతో అంటే వాళ్ళు ఫస్ట్ కార్యక్రమాలు చేయలేదు. అటు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నువ్వు వచ్చింది కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం మూమెంట్ లో ఉంది, ఇందులోకి వచ్చేసినావు, ఇందులోనే కంటిన్యూ అయినావు. అంతే. ఇంకా ఏ పార్టీల వేదిక ఎక్కడ అవకాశం రాలేదు? అవకాశం అంటే నేను తీసుకోలేదు ఫస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ అప్పటికే 2 నాలుకల ధోరణితో ఉన్నది. అంటే వాళ్ళకి ఢిల్లీకి ఇక్కడికి తిరిగే పని తప్ప కార్యక్రమాలు ఏం పెట్టలేదు వాళ్ళు. అంటే తెలంగాణ కోసం కొట్లాడిందంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, మిగతా న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు, ఎర్రజెండా పార్టీలు కొన్ని. సిపిఎం అప్పటికి ఇంకా స్టాండ్ తీసుకోలేదు, సిపిఐ తీసుకున్నది. ఇట్లా ఇదే వేదికలు. కానీ నేను సపరేట్గా ఏం పోలే, మొదటి నుంచి కూడా ఇదే పార్టీతోటే. సుధాకర్ అన్న నగరికల్లో ధూమ్ధాం పెట్టినప్పుడు కూడా తను టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఇదే పార్టీతో ఉన్నాం. కాబట్టి అట్లా కొంత ఈ పార్టీ నేపథ్యం కానీ, ఈ ఉద్యమాలు ఇవన్నీ, ఇక్కడ ఉన్న సమస్యలు కానీ వచ్చిన తర్వాత మళ్ళీ సారథిలో ఉండడం వల్ల కొంత నాకు అన్ని విషయాల మీద కొంత అవగాహన ఉన్నది. అట్లా మనం ఈజీ అయిపోయింది. వేదికల మీద ఎక్కువ ఏ పాటలు పాడేటోళ్ళు మీరు? నేను ఏ వేదిక మొదలు పెట్టినా వీరుల్లారా వీర వనితల్లారా పాడతా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణముల ఒరిగినారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి గోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలుదు వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా, మా తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. ఈ పాట ఎక్కువ పాడేది నేను. దీని తర్వాత ఇక మిగతా పార్టీ వేదికల మీద అంటే కంటిన్యూ చెప్పుకుంటూ అక్కడున్న సందర్భము, నల్గొండ అయితే ఒక పాట, కరీంనగర్ అయితే ఒక పాట, నిజామాబాద్ అయితే అక్కడున్న ఇట్లా ఉండేది. కానీ స్పెషల్ గా నేను ఇంకా వేదికల మీద ఎక్కువ పాడేదంటే మన ప్రసాద్ రాసినటువంటి పాట దమ్మరథం వెయ్యి రిధం కలిపి కథం అని మంచి పాట. అది
దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ గుండె గుబులు తీర కదా మనసు మురిసి ఆడే కదా కొత్త పాట పాడు పద జయవో జయవో జై తెలంగాణ నింగి అంచున మన జెండెగిరిందిరా అవతరణ దినోత్సవం బంబరాన్ని తాకెరా దమ్మరదం అరెరర వెయ్యిరిదం త్యాగాల నేలలోన తన్లాట పాటరా పోరాట బాటలోన పొడిసింది పొద్దురా మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా స్వరాష్ట్ర సాధన సమరంబు గెలిచెరా అరెరర కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము కళ్ళ ముందుకొచ్చి కంట నీరునే తుడిచెరా దమ్మరదం అరెరర వెయ్యిరిదం దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ ఏరుబడ్డ తెలంగాణ ఎదల మీదరా ఎతలు తీర్చ జెండ ఒకటి ఎగిరినాదిరా బంగారు తెలంగాణ లక్ష్యం అంటూ అభివృద్ధి బాటలోన పయనమాయరా అరరర చెరువు నిండి సెలక బండి శ్రమ ఫలితము దక్కరా 60 ఏళ్ల ఆకాంక్షకు అర్థమిదని చాటెరా దమ్మరదం అరరర వెయ్యిరిదం దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ అమరవీరుల శయాల ఫలితం విదిరా ఆమరణ దీక్షతోని మొదలాయనురా జైలు గోడల మాటున వాదమాగెనా విహరించి విద్యార్థుల మేలు కొలిపెనా అగో సగల జనులు ఒక్కటయ్యి సమరం సాగించగా మా దుమ్దాము బాటతోటి దుమ్ములేసిపోయేరా దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ నిజంగా అట్లనే ఉంది అసలు మస్తు ఊపు వస్తుంది పాట ఏంటంటే ఎక్కువ ఈ పాటనే పాడేది నేను మీరు కూడా మస్తు వాడుతున్నారు మామూలు కాదు మీ లైఫ్ లో ఇంకా ఈ పని చేస్తే ఇంకా బాగుంటుంది అంటే ఇంకేమైనా లక్ష్యాలు అంటే ఇంకా ఏమన్నా చేసేటివి ఉన్నాయా ఇది చేస్తే బాగుంటుంది ఇంకా చేయలేకపోతున్నా ఇది ఏమన్నా చేయగలనా అనేది అని ఉందా ఒక కళాకారుడు ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయడం అనేది కొంత ఇబ్బంది ఎందుకంటే తను నిత్య విద్యార్థిగా ఉంటే మాత్రమే ఈ సమాజంలో ముందుకెళ్ళగలడు సక్సెస్ అవుతాడు అంటే అప్పుడున్న సమస్యలు అంటే ముఖ్యంగా ఈ ఉద్యమ కళాకారులకైతే నేను అనుకుంటున్నా నేను ఇది పెట్టుకొని ఒక గోల్ ముందుకు పెట్టుకొని పోతే పోలేం ఎందుకంటే లక్ష్యం మనం ముందు పెట్టుకొని మనం చేయలేము అది ఎందుకంటే మనకు ఆర్థిక బలం లేదు కుటుంబ నేపథ్యం వెనుకబడినటువంటి కుటుంబ నేపథ్యం ఫస్ట్ మనం పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా కమిట్మెంట్ తో ఉంటే అవకాశాలు అనేవి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయి నేనైతే అదే కమిట్మెంట్ ముఖ్యంగా టైం కొంత ఫాలో అవుతా మనం ఎట్లా ఏదైతే అనుకుంటామో ఆ గోల్ కి మనం దగ్గరలో కమిట్మెంట్ ఉండాలి అంటే 6 నెలలు ఒక పార్టీ 6 నెలలు ఒక పార్టీ 6 నెలలు ఒకరి దగ్గర ఇట్లా కాదు నేనైతే కమిట్మెంట్ ఉండాలని ఫిక్స్ అయిపోయినా అదే కమిట్మెంట్ నన్ను తీసుకెళ్తుంది అట్లా ఉంటేనే లైఫ్ కూడా ఉంటది అనేది అనుకుంటున్నాను ఎందుకంటే కంపల్సరీ ప్రస్తుతం అయితే నేను పెట్టుకునే లక్ష్యం ఒకటే ఇప్పుడున్నటువంటి ఈ సమస్యల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల మీద ఖచ్చితంగా నేను పాటగా కొట్లాడాలని ఫిక్స్ అయి ఉన్నాం అదే మార్గం దానికి నాకు సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నేను ఈ దీంట్లో నన్ను సస్పెండ్ చేసిరు ఒక పాట పాడడం వల్ల నేను కూడా చేయట్లేదు అన్నారు మరి మీకు ఆ పార్టీలో నీకు ఏమన్నా మంచి స్థానం ఏమైనా కల్పిస్తారా కల్పించడం వేదికలు నేనే చేస్తున్నా వేదికలు మీరే చేస్తుండ్రు భవిష్యత్తులో ఏమన్నా నీకు మంచి పోస్ట్ ఏమన్నా ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఏమన్నా అట్లాంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయి అంటారా అంటే ఫస్ట్ అయితే మళ్ళీ మా పార్టీ అధికారంకి రావడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాలి అది కేసులైనా నిర్బంధాలైనా అరెస్టులైనా జైల్లో పెట్టినా కూడా ఎందుకంటే తెలంగాణనే తెచ్చుకున్నటువంటి వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు పెద్ద ఇబ్బంది కూడా కాదు ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ఇంత ఉద్యమ నాయకులు మనకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి పార్టీని ముందు మీ లక్ష్యం అదన్నమాట అంతే లక్ష్యం నేను చెప్తున్నా కదా మనం లక్ష్యం పెట్టుకొని పని చేయడం అంటే మన లాంటి వాళ్ళకి సాధ్యం కాదు ఎందుకంటే మనం చాలా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా పనే మనల్ని లక్ష్యం మీద నిలబెడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఉంటున్నారు నేను ఇక్కడ హైదరాబాద్ ఉంటాను అక్కడ ఊర్లో ఉండట్లేదు ఊర్లో నేను ఉద్యమం నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా ఏదన్నా ఫంక్షన్స్ ఇంకేదైనా పండుగలు అట్లాంటివి ఉన్నప్పుడు పోవడం రావడం అంతే ఊళ్ళో అమ్మ నాన్న ఉంటారు అన్న ఉంటాడు
ఇప్పుడు ఇలా సస్పెండ్ చేసిరు కాబట్టి పార్టీ ఫుల్ టైమర్ గా మీరు అదే పనిగానే సస్పెండ్ చేస్తున్నారు చేసిరు వాళ్ళు చేయకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ తోటి ఉండి పనిచేయాలని నేను అనుకున్నారు. మరి మీకు ఇప్పుడు ఎట్లా ఇది బంద్ చేసినావు కాబట్టి మరి ఫుడ్ ఇవన్నీ ఎట్లా వెళ్తున్నాయి? ఇవన్నీ నడిపిస్తున్నాం. చాలా మంది వాళ్ళు వీళ్ళు తెలిసినటువంటి వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉద్యమాలు నడవాలంటేనే అనేక మంది మనకు మంచి చెడు వాళ్ళు పాటే ప్రాణంగా చేసుకుంటూ వస్తున్నారు, పాడుకుంటూ వస్తున్నారు. అవును. ఈ పాటే ప్రాణంగా పాటే ఉద్యమం అనంగా చేసుకుంటా మీరు వస్తున్నారు కదా, ఎట్లుంది? పాటే ప్రాణంగా అంటే ఒక పాటగానికి ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, అదే నాకు పెద్ద సాటిస్ఫై. అంటే నేను పాట అంటే ఈ ఉద్యమంలో నా కాంట్రిబ్యూషన్ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కడ లేదు తెలంగాణ ఉద్యమంలో. ఉద్యమాలు నడుస్తున్న టైంలోనే రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర ఉండి ఉద్యమకారుల మీదకి గన్ను పట్టుకొని పోయినటువంటి వాడు. కాబట్టి ఉద్యమకారుని రేవంత్ రెడ్డి చెప్పుకోగలుగుతాను, మీరు చెప్పుకోగలుగుతారు తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నానే ఒక అరుణోదయ నిర్మలగా మీరు చెప్పుకోగలుగుతారు, మధ్యలో సందీప్ గా నేను తెలంగాణ ఉద్యమ గాయకునని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోగలుగుతా కింద. కానీ రేవంత్ రెడ్డి నేను తెలంగాణ ఉద్యమకారుని పెట్టుకోగలుగుతాడా? మాజీ టీడీపీ నాయకుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంతవరకే. కానీ ఉద్యమకారుడు అనేది ఆ ట్యాగ్ లైన్ ఈ జన్మకి సరిపోతుంది. అది ఇంకా మీకు గుండెకు అత్తుకపోయిన పాట అంటే మీ మనసుకు నచ్చిన పాట, కొన్ని పాటలు? నాకు చాలా పాటలు నచ్చుతాయి. ముఖ్యంగా మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాటలు, బుర్ర సతీష్ అన్న రాసిన పాటలు, గోరెటెంకన్న, అందరి ప్రజా కవులే చాలా మంది నాకు ఇష్టం. గోరెటెంకన్న రాసినటువంటి పాటలలో నాకు బాగా ఇష్టమైనటువంటి పాట, తెలంగాణ ఉద్యమంలో కూడా అది వాడిన, మళ్ళీ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్నాయనే దాని విషయంలో కూడా ఆ పాట మళ్ళీ ఇప్పుడు వస్తుంది. కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, సెహతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. 6 వరకలు గట్టె పెద్ద రైతులు కూడా అరుకటెద్దుల నమ్మి ఎరువుకిచ్చిరి పొలము, పేడ ఎరువు లేక భూమి సారం దగ్గి చూడ సక్కని నేల మోడు బారిపాయే, ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. ఈ పాట బాగా ఇష్టం గోరెటెంకన్న పాటలలో. బాగుంది. మిట్టపల్లి సురేందర్ అన్న పాటలలో నాకు చాలా పాటలు ఇష్టం. కానీ చిన్నప్పుడు నేను ఎక్కువ విన్నటువంటి పాటలలో తొలి పొద్దు ఒడిసింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా, నువ్వు లేక ఇల్లు సిన్నబోయినది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో, పల్లెల్లో సెల్లెళ్ళు అలుకు పూతలు మాని నింగిన సుక్కళ్ళు అన్న నిన్ను చూసి ఎర్ర మన్నెరుపులో నీ నవ్వు చూస్తుండ్రు, వాకిట్ల ముగ్గు వైరా మా అన్న అలుకులో ఎరుపు అయిపో, తొలి పొద్దు ఒడిసింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా, నువ్వు లేక ఇల్లు సిన్నబోయినది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో. సురేంద్ర అన్న రాసినటువంటి పాటల తర్వాత జర్నలిస్టుల మీద కూడా రాసిండు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి, అక్షరాల పైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెరకు నీ అక్షరం గురి, అడవుల్ల రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ కథలు రాస్తావు, కూలిన గుడిసెకు నువ్వు వాసమేస్తావు, నివాసమడిగి ఏటోళ్ళ నీలదీస్తావు, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. ఇది బాగా ఇష్టం. మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు, అంబేద్కర్ భావాలకు సంబంధించిన పాటలు, ప్రజలకు సంబంధించిన పాటలు, ఈ కులాంతర వివాహాల మీద మీ అభిప్రాయం ఏంటి? కులాంతర వివాహాల మీద ఫస్ట్ ఈ భారతదేశంలో కులం అనే దాని మీదనే ఎక్కువ, అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్, కులం పేరుతోటి మతం పేరుతోటి ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి కులం అనేది లేకుండా పోవాలి, కులం అనేది అంతం కావాలని నాకు మొదటి నుంచి ఉండే. అందులో భాగంగానే నేను కూడా కులాంతర వివాహం చేసుకున్నాం. రేపు భవిష్యత్తులో కూడా నా పిల్లలకు కూడా వాళ్ళు అట్లా ఇంట్రెస్టెడ్గా ఉంటే అటువైపు వెళ్తా. ఇది నా కులం ఉన్న చూసి పెళ్లి చేయాలి, నేను నా కులం అమ్మాయిని చూసి నాకు ఇంటి కోడలుగా తెచ్చుకోవాలి, ఇట్లాంటి ఆప్షన్స్ అస్సలే లేవు వాళ్ళకి. ఇప్పటికే చెప్పేసిన. బట్ ఏదున్నా కొంత సెటిల్ అయిన తర్వాత మనం స్టెప్ తీసుకోవాలనేది వాళ్ళకు వాళ్ళ మైండ్లో అట్లా సేవ్ చేసి పెట్టిన. కాబట్టి కులం అనేది ఉండొద్దు. ముఖ్యంగా కులం మీద ఇప్పటికే చాలా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మర్చిపోయాను నేను అసలు.
భారతదేశంలో కులమన్న విషం ఇచ్చ అనే దాని మీద నేను 2009లో 8లో పాట పాడిన, రెంజర్ల రాజేష్ పాడినటువంటి పాట. ఒక్కసారి దాని మీద కొంత కాంట్రవర్సీ అయింది. అసలు ఈ పాట పాడింది ఎవరు అనే చర్చ కూడా టీవీ5లో జరిగింది ఆ టైంలో. అవునా? అది పట్టుకోవాలి ఎక్కడ అయింది అనేది. కానీ ఆ టైంకు అది ఎందుకో కొంత రాజేష్ అన్న లీడ్ తీసుకొని చేసిండు. ఇప్పుడు నేను పాడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వద్దు ఆ పాట వద్దు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కొంత నేను అవుట్ రైట్ లో పార్టీలో ఉన్నా కాబట్టి అది పార్టీ మీదకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వద్దా పాట. అవునా? మీరు పాటలు అన్ని పాటలు పాడుతూ వస్తున్నారు. అవును. మరి నాన్న తాడి చెట్లు ఎక్కుతాడు. అవును. ఏమన్నా ఈ కుల వృత్తి మీద ఏమన్నా పాట రాసిరా గీత కార్మికుడుగా? అంటే ఏం రాయలేదు, నేనేం రాయలేదు, పాడలేదు. దాని మీద ఏం లేదు. అంటే నేను ఎక్కువ రచన వైపు పోలేదు. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా రచన వైపు. ఎందుకంటే అవసరం ఈ టైంలో. అంతే. ప్రసాద్ రాసిండు, మన గంగ వాడింది, మధుప్రియ వాడింది, వాళ్ళు వాడారు. మీరు ఇంకేదన్నా ఒక మంచి పాట? నాకు నచ్చినాయి అంటే చాలా పాటలు ఉన్నాయి. ఆ చాలనే ఒకటి నచ్చిన పాట. మొన్న సాయి చందన మీద నేను పాడిన పాట బాగా. మొన్న మీరు సాయి చంద్ చనిపోయినప్పుడు ఒక పాట పాడారు కదా, అది పాడండి. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరు పోన పొద్దువై, ఏ రాగం తీస్తావో జనగుండేల సప్పుడువై, సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నాని మరణం తల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై. ఈ పాట పాడిన నాకు ఇంకెక్కువ వేదికల మీద బాగా నేను తెలంగాణ ఉద్యమంలో ఇట్లా గోరెటెంకన్న పాట ఎక్కువ పాడేది. ఏమి మారెను రా వెలివాడా పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా, 120 మందికి నిజమే ఇచ్చిరంట పక్కా ఇండ్లు, కట్టుకున్న ఇండ్లకు వాళ్ళు పెట్టుకోలే కిటికీ తలుపులు, పాతగోనే సంచులు గడతారు రో వెలివాడాలల్లా, పై పరదా బట్టాలాయనురా, ఏమి మారెనురా వెలివాడా పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా. ఇది బాగా వాడేది. ఏమన్నా వాడినవా అసలు? మరి మస్తు వాడినవు, చాలా బాగుంది అసలు. ఇంటాంటి వినబుద్ధి అవుతుంది. ఇంకా కొన్ని పాటలు ఏమన్నా? సోమన్న స్టార్టింగ్ లో అరుణోదయం నుంచి బయటికి రాగానే వెన్నెలమ్మ అని ఒక పాటల సీడీ తీసిండు. అందులో నాకు బాగా ఇష్టమైన పాట, పల్లెకు వెలుగులనివ్వాలమ్మా, పల్లెకు వెలుగులనివ్వాలమ్మా, పల్లెకు చూపులనివ్వాలమ్మా, వెన్నెలా నువ్వు ఆడాలి పోరు పల్లెలా, నువ్వు పాడాలి పోరు పాటలు, అమ్మా నీలేత నవ్వులు అవ్వాలి పల్లెలల్లో వెలుగులు, అమ్మా నీ పోరు పాటలు అవ్వాలి పల్లెలల్లో పాటలు, వెన్నెలా నువ్వు కావాలి ఎర్ర చూపులా, నువ్వు కావాలి పల్లె పోరులా. ఇదొకటి. కొమిరి వెంకన్న రాసిన పాట పాటమ్మా నాకు ప్రాణమైతివే. సోమన్న తీసిండు సెకండ్ ఆల్బమ్ అది, పాటమ్మా నాకు ప్రాణమైతివే అని. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, నా బతుకు పాటమ్మా నిన్నిడిసి ఉండలేనమ్మా, అందుకే నువ్వంటే ప్రాణమోయమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, అమ్మ వాడేటప్పుడు లాలి పాటైనవు, నాన్న వాడేటప్పుడు జోల పాటైనవు, ఉయ్యాల్లో ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే ఉయ్యాల్లో ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే జాలిపాడి జోల పాటైనవమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా,
పాట కొరకు నేను జీవిస్తానోయమ్మ, ప్రజల కొరకు నా ప్రాణమిస్తానమ్మా, నిర్బంధం ఎంతైనా నిన్నిడువలేనమ్మా, అందుకే నువ్వంటే ప్రాణమోయమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. ఎక్సలెంట్. తర్వాత దేవరకొండ భిక్షపతన్న రాసిన పాట ఏం పాట అది? నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఒక్క పల్లవి. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి ఎదలోన మెదులుతూ ఉంటావో పాటమ్మా, నా మదిలోన పదిలంగుంటావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా, ఉద్యమాన్ని కూపిరుదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరే సెలిమెల్లాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు, ఊరు ఊరు ధరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, చేరాదన్న వెంట జైలుకు పోయి జంగు సైరను దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా, అమ్మ నాన్నల నాటి సంపాదనే లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తాము, నిన్ను నమ్ముకొనే బతుకుతున్నాము ఓ పాటమ్మా, ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను తలుసుకుంటాము, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. అసలు ఈ పాట ప్రతి ఊర్లల్లా, గ్రామాలల్లా, చేన్ల దగ్గర, నాట్లేసే కాడ, కోత కోసే కాడ, బాత్రూమ్లల్లో కూడా చాలా గొప్ప పాట అందించింది భిక్షపతన్న. ఎక్కడున్నా చిన్న పిల్లగాడి కాంచి ఈ పాట బాగా వచ్చింది అన్నమాట, బాగా వాడుకునే వాళ్ళు. కానీ అంత మంచి గొప్ప రచయిత, కళాకారుడు తొందరగా తన వయసు ఇంకెన్నో సంవత్సరాలు బతికేంత వయసు ఉన్నా కూడా తన ఆరోగ్యం బాగాలేక చనిపోయిన పరిస్థితి. బాధాకరమైన విషయం అది. చివరిగా యువకులకు, కళాకారులకు, ఇప్పుడు వచ్చిన కళాకారులు, కొత్తగా వచ్చే కళాకారులు కావచ్చు, ఇంతకుముందు ఉన్న కళాకారులు కావచ్చు, వాళ్ళకు మీరు ఏం చెప్తారు సందేశం? వచ్చే వాళ్ళకి కానీ ఇప్పుడున్న వాళ్ళకి కూడా అంటే పాట మీదనే కంప్లీట్గా డిపెండ్ అయ్యి కొంత మన పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టుకోవడం కంటే ఫస్ట్ అయితే అంటే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నటువంటి కళాకారులకు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని అంటే మనం ఉన్నట్లు మన పిల్లలు ఉండకూడదు, వాళ్ళని బాగా చదివించాలి, వాళ్ళు ఎదిగేలాగా ముందుకెళ్ళాలనేది మాత్రం చెప్తున్నా. రావాలి. నాకు చాలామంది కాల్ చేసి అన్న నేను మీతో పాటు వస్తా అన్న, నాకు పాటలు అంటే చాలా ఇష్టం అన్న అంటే, నాతో పాటు వస్తావు, నాతో పాటు వేదిక ఎక్కుతావు, కానీ నెక్స్ట్ నీ లైఫ్ ఏం తమ్ముడు, ఫస్ట్ చదువు, ఏం చదువుతున్నావు అని అడుగుతా. ఇంటర్మీడియట్, డిగ్రీనో, బీటెక్ అని చెప్పిరు అనుకో, ఫస్ట్ చదువు, ఫస్ట్ నువ్వు సెట్ అవ్వాలి, స్థిరపడ్డ తర్వాత నీ కళ వైపు కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమము ఆ టైంలో మా వరకు మేము ఇక్కడ రాగలిగినాం, కానీ ఇప్పుడు మళ్ళీ పాటను నమ్ముకొని ఉద్యమాలను నమ్ముకుంటే కొంత పర్సనల్ లైఫ్ ఇబ్బంది అవుతుంది బ్రదర్. అది ఎవరు చేసినా, లేడీస్ అమ్మాయిలు చేసినా అబ్బాయిలు చేసినా చెప్తా, వద్దురా అని చెప్తా నేను. ఫస్ట్ చదవండి, బాగా కష్టపడి చదవాలి, ఎదగాలి అని చెప్తా. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి కానీ ప్రస్తుతం ఉన్న వాళ్ళకి కూడా సమాజానికి ఉపయోగపడే పాటలు తీయండి, కానీ సమాజానికి ఉపయోగపడే పాటలు, ఆ పాటతోటి సమాజంలో ఎంతో కొంత మార్పు ఉండే పాటలు చేయాలని నేను వచ్చే వాళ్ళకి చెప్తున్నా. మన వ్యూవర్షిప్ కోసము, మన రెవెన్యూ కోసము అది పద్ధతి కాదు. చివరిగా ఏమైనా ఒక మంచి పాట పాడగలరా? ఓకే, జయశంకర్ సార్ మీద వేదికల మీద కంటిన్యూ పడతాయి బాగానే. తెలంగాణ పల్లెలల్ల పొద్దే పొడిసెనో, నగదారిలో పోరు నడిపెనో తెలంగాణకై, ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. గోలుకొండ కిల్లా మీద మన జెండా ఎగిరినట్లు, భువనగిరి కిల్లా మరో అడుగు పెరిగి ఎదిగినట్లు, చార్మినారు వంటి నిండా కొత్త రంగులు పూసినట్లు, అమరుల త్యాగాల జెండ నింగికెగిరెనో, నగాదారిలో
తెలంగాణలో నగాదారిలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగాదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తుకతుకమని ఉడికినట్లు విద్యార్థుల ఉద్యమాలు ఢిల్లీని వణికించినట్లు ప్రతి మెదడుకు పదును పెడుతు నింగినంటెనో నగాదారిలో తెలంగాణలో నగాదారిలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగాదారిలో జనబాంధవుడే తెలంగాణలో. ఎక్సలెంట్. మీరు పాడినంతసేపు పాటలు అట్లా ఒక పాటల పుట్టలాగా బయటికి వస్తున్నాయి. అది వింటంటే వినాలనిపిస్తుంది. చాలా మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎందులో అయితే చేయాలనుకున్నారో ఒక వాయిస్ ఇచ్చారో, అందులో ఇంకా మీరు మంచిగా ఎదగాలని, పాడాలి, ఒక మెసేజ్ సాంగ్స్తో బయటికి రావాలి. మీ పాటలు ఇప్పటికే చాలా జనంలోకి వెళ్ళిపోయినాయి. గుర్తింపు అంటే ఒక సందీప్ పాడితే పాట చాలా బాగుంటుంది అనేది ఒక యూట్యూబ్లో నీ ఫోటో చూడగానే దాన్ని నొక్కి చూసేటట్టుగా అట్లా ఆ స్థాయికి మీరు ఎదిగిర్రు. ఇంకా మంచి మంచి పాటలతో బయటికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సందీప్తో మాట ముచ్చట కార్యక్రమం. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తున్న నిర్మల.